హాయ్ గాయ్స్, ఈరోజు రసప్తమి అనమాట. మార్నింగ్ లేచి బీచ్కి వెళ్దామని అందరం డిసైడ్ అయ్యామన్నమాట. అందుకనే రెడీ అయ్యేసి మొత్తం బయటికి వచ్చేసాం. చూసారా ఎంత క్లౌడ్ ఉందో. క్లౌడ్ని చూసి మళ్ళీ మేము 10:30కి వెళ్దామని డిసైడ్ అయ్యాం అందరం కలిసి. అయితే అందరము మళ్ళీ బయలుదేరి కొంచెం వెయిట్ చేసాక బాగా ఎంజాయ్ చేద్దాం బీచ్లో ఇవన్నీ అనుకొని అప్పుడు ఆటో ఎక్కి బీచ్కి వెళ్ళిపోయామన్నమాట. బీచ్కి వచ్చేసాక చూసారా, మేము 10కి వచ్చినప్పటికి ఇంత క్రౌడ్ ఉంది. మాకని ముందు ఇంకెంత క్రౌడ్ ఉన్నో, ఎంతమంది పూజలు చేసి ఉంటారో ఏమో మీరు చూసారు కదా. ఇక్కడ టాయ్స్ ఇవన్నీ పెట్టారు చూసారా. ఇప్పుడు మేము వెళ్ళిన లోపలే అందరూ చూసారు ఎన్ని పూజలు చేస్తున్నారు మాకంటే ముందే వచ్చి. అందుకే మేము కూడా ఇప్పుడు లేట్ చేయకుండా పూజ స్టార్ట్ చేసేవాళ్ళే అనుకున్నాము. పూజ కూడా ఎలా చేయాలో కూడా మీకు చెప్తామన్నమాట. ఎలా చేసుకోవాలంటే ఇసుక ఒక శివుడిలా చేసుకొని ఇసుకని దాని మీద పసుపు కుంకాలు వేసి పువ్వులతో అంటే పూజ చేసి అలంకరించుకొని పూజ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు జిల్లెడాకు మీద దేవుడికి ఎంతో ఇష్టమైన రేగుపళ్ళు, చిల్లర, ఇంకా బియ్యము వేసి అంటే అదొక ఆకులో చేతి మీద పట్టి ఇదో ఇక్కడ కనిపిస్తున్నట్టుగా మనం చేసుకొని ఇదేమొచ్చి వెళ్ళి బీచ్లో వదలాలన్నమాట. చూస్తే అప్పుడు కాలంలో మా బామ్మ వాళ్ళు ఏమనేవారంటే లేడి మీద ఉన్న సూర్య భగవానుడు తాబేలు మీదకి వస్తే ఎండాకాలాలు స్టార్ట్ అవుతాయని అర్థం అన్నమాట. అందుకే ఇలా పూజలు అన్నీ చేస్తారనమాట. అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్. చూసారా ఇప్పుడే ఎంత ఎండలు ఉన్నాయో, ఎంత ఎండలు. ఇప్పుడే రానున్న రోజులు ఇంకెంత ఎండలో. బాయ్.